హలో అండి, నేను అరుణానందగిరి. ఇక నైవేద్యం తినే పిట్ట ఊరపిచ్చుక రెండు ఇక్కడ తింటున్నాయి ఆహారం. సరే నేను ముగ్గులేసుడు ఇప్పుడే అయిపోయింది. ఇంట్లోకి వెళ్ళిన మొబైల్ తీసుకొద్దామని అవి వెళ్ళిపోయినాయి అంతే. సరిగా పాలు తీసుకొని పోదాం. పైన ఉన్నాయి, చెట్టు పైకి వెళ్ళినాయి. ఈరోజు ఆవులు చాలా వచ్చినాయి. వీటి వస్తే ఆహారం పెడదాం. చిన్న బిడ్డతోటి ఉండే ఆవు అక్కడ ఉంది, వస్తే ఆహారం పెడదాం. ఈ మధ్య మార్నింగే వస్తున్నాయి. అగో ఇక్కడ ఒకటి ఉన్నది, అక్కడ ఒకటి ఉన్నాయి, చాలా ఉన్నాయి ఈరోజు. ఆ రోడ్డు మీద అక్కడ దాకా ఉన్నాయి. బ్లాక్ తోటి ఉంది, ఇది ఒకటి ఉంది. దీనికి పెడదాం. ఎప్పుడొచ్చి ఆవు కాదు ఇది, ఇది కొత్త ఆవు. దీనికి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా పూసినాయి. దీనికి కొత్త ఆవు, దీనికి అదైతే నువ్వు మంచిగా తింటుంది. ఇది కొత్తగా దీనికి ఎక్కడ నోరు కొరుకుతుంది, భయం అవుతుంది. అగదు బెల్లం కదా, దీనికి కలిపితే తింటుందండి. ఇటు ఇగో దా ఆ చిన్న లేగ దూడ వచ్చింది చూడండి, చిన్నది. దా ఇగో 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 ఇదా ఇంత తిను, పోతా నేను ఇంట్లోకి. పోయిరా ఇక. వచ్చినదికి ఏదో ఒకటి పెట్టాలి. దాంతో దాని బిడ్డ వచ్చింది, సేమ్ కలర్ ఉన్నాయి కదా. దీనికో బిడ్డ ఉందా, దాని ఏనా రెండు భలే చిన్నలేగా చూడాలని చూస్తే భలే అనిపిస్తుంది. మొత్తం ఆవులన్నీ మన ఇంటి ముందే ఉన్నాయి. ఆహారం పెట్టిన చిన్నవి చూస్తే భలే అనిపిస్తుంది. ఇక ఈరోజు మరి నిత్య పూజ. ముందుగా నిత్య పూజ చేద్దాం, తర్వాత అన్నీ సర్దుకున్న తర్వాత ఈరోజు మంగళవారం మంగళగౌరి పూజ చేస్తా. ఇక ఈరోజు శ్రావణ మంగళవారం, 3వ మంగళవారం. అయితే మంగళగౌరి పూజ చేయడానికి మార్నింగ్ చేద్దామంటే వీలు కాలే. ఇక 10:30 మా వారు కోర్టుకు వెళ్ళిన తర్వాత మరి నైవేద్యం తయారు చేసుకొని చేద్దామని స్టార్ట్ చేసిన. ఇక ఈ టైంలో కూడా కొంచెం పూజ 8:30 దాటిందంటే పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది, చాలా ఆటంకాలు వస్తాయి. ఇక మళ్ళీ నేను పూజలో కూర్చున్నానో లేదో వేరే వాళ్ళు కార్డు ఇవ్వడానికి వచ్చిండ్రు. ఏది షూట్ చేయలే, పూజ అయితే చేసుకున్నా, సంతృప్తిగా పూజ అయితే చేసుకున్నా. ఇక ఈ వారం ఎంత మంచిగా చూపించాలనుకున్నానో అంత వీలు కాకుండా అయింది. ఇక ఒక్కొక్కసారి అంతే. ఇక అమ్మవారికి ఈరోజు అయితే పూర్ణం బూరెలు నివేదిస్తామని మరి తయారు చేస్తున్నా. ఒక్కొక్క రోజు ప్రత్యేకమైన నైవేద్యాలు చేసుకొని ఒక ప్లాన్ కొద్ది చేద్దామంటే ఆ రోజే ఎన్ని ఆటంకాలు వస్తాయో. ఇక మబ్బుల్నే లేచి చేసుకోవాలనేమో అనిపించింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళతోటి పూజ రూమ్ల నుంచే మాట్లాడినా, ఎందుకంటే లేవద్దని. ఇక అసలు పూజ ఎంత బాగా చేయాలనుకున్నాను, షూట్ చేయలేకపోయినా అని అనిపించింది. సరే ఇక నెక్స్ట్ వీక్ వీలైతే మళ్ళీ చూపించడానికి ప్రయత్నం చేస్తా. చాలా ఇక ఈరోజు 3వ మంగళవారం. మరి అమ్మవారికి కుంకుమార్చన చేసిన నేను. అయితే ఈరోజు చాలా ప్రత్యేకమైన పూజ చేసిన, కానీ షూట్ చేయలేకపోయినా. మణిద్వీప వర్ణన చదువుతున్నా కదా, అట్లనే గౌరీదేవి నామాలు అష్టోత్తరం చేస్తున్నా. ఈసారి అయితే మణిదీపేశ్వరి అష్టోత్తరం కూడా చేసిన. ఇక కుంకుమతోటి అర్చన చేసిన. ఇక చాలా మిస్ అయింది షూట్ చేసుడు. ఫస్ట్ అయితే నేను అట్లతోటి నైవేద్యం పెట్టిన, బెల్లము అట్లు. తర్వాత మళ్ళీ శనగపప్పు బెల్లంతో కూడా నైవేద్యం పెట్టిన. తర్వాత పగలు నైవేద్యం తయారు చేసి పూర్ణం బూరెలు పెట్టిన. ఇక ఏది షూట్ చేయలేకపోయినా. ఇక చూడండి మన వంట అయితే అయింది. అయితే స్టోరేజ్ ప్రాబ్లం వల్ల కూడా నాకు షూట్ చేసిన ఎందుకు రాలేదో మరి అర్థం కాలే. ఇక అట్లనే ఉంటాయి ఒక్కొక్కసారి. సరే మొత్తానికి అటు పూజ చేసుకొని ఇటు వంట కూడా చేయాలి కాబట్టి పప్పుతోటి
సొరకాయ పప్పు చేసిన, తర్వాత సొరకాయ సాంబార్ కూడా చేసిన. పూజ కదంబ పుష్పాలతో చేసిన. ఈరోజు మా వారు కదంబ పుష్పాలు తెచ్చిండ్రు, తనను కూడా చూపించమంటే అది కూడా షూట్ చేసిన. అసలు ఎట్లా మిస్ అయినాయి అన్నది అర్థమైతే లేదు. మణిదీపవర్ణన బుక్ కూడా తీసుకొచ్చిన. మణిదీపవర్ణన బుక్లో చూసుకుంటూ చదవడం కూడా షూట్ చేసిన. ఇంక ఇది కూడా షూట్ కావాలి. మరి ఎట్లా అయిందో ఏమో తెలియదు. సరే నెక్స్ట్ వీక్ మరి ఒక్కొక్కసారి నెక్స్ట్ వీక్ వీలైతో లేదా అని అనిపిస్తాయి కదా. ఇక అట్లా అనిపించే ఈరోజు ప్రత్యేకమైన పూజ చేసుకోవాలనుకున్నా. ఇక ఇప్పుడైతే సాయంత్రం మళ్ళీ పూజ చేస్తున్నారంటే చూద్దాం. ఇక చాలా సంతోషంగా మంచిగా సంపూర్ణంగా పూజ చేసుకున్నా ఈరోజైతే. మణిదీపవర్ణన చదువుకొని, కాకపోతే అంత షూట్ చేయరాలేదు. అట్లా ఒక్కొక్కసారి అంతే. ఇంకా సాయంత్రం కూడా అమ్మవారికి నైవేద్యం సమర్పించిన. ఇక పూజ సంపూర్ణమైంది ఈ రోజుకు. పొద్దున తీసిన వీడియోస్ ఏవి కూడా లేవు, ఎట్లా మాయమైనయో ఏమో నాకు అర్థమవుతలేదు. ఇక అంతే. ఇప్పుడు కూడా మళ్ళా నైవేద్యం పెట్టినాం, సంతోషం అంతే. అయితే ఈరోజు కదంబ పుష్పాలు తెచ్చిండ్రు మా వారు, అందుకే ఈరోజే సంపూర్ణంగా వేసుకోవాలనుకున్నా. అయితే కంపల్సరీ ఎన్ని వారాలు చేయడం అనేది ఏం లేదు. నాకు ఎన్ని వారాలు వీలైతే అన్ని వారాలు చేసి ఎవరికి ఒకరికి పసుబొట్టు ఇస్తా. ఈరోజైతే మా తోటికోడలు రమ్మన్న, తను ఇప్పుడు సాయంత్రం పసుబొట్టు తీసుకోవడానికి వస్తుంది. ఇక అంతకుముందే మళ్ళీ మనం నైవేద్యం పెట్టి హారతి ఇస్తే అమ్మవారికి ఇక్కడితోటి పూజ సంపూర్ణమవుతుందని హారతి ఇస్తున్నా. ఇక తను వచ్చినాక తనకు పసుబొట్టు ఇస్తా. అయితే నెల మనకు ఒక్కోసారి 3 వారాలు వీలవుతాయి, ఒక్కోసారి 4 వారాలు కూడా వీలవుతుంది. అట్లా నాకు 3 వారాలు, ఇది 3వ. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్కృత, నారాయణి నమస్కృత, నారాయణి నమస్కృత. ఇక ఇప్పుడు పసుబొట్టు ఇచ్చేది ఉంది, అందుకే ఫస్టే నైవేద్యం పెట్టిన. 6కు ముందే మనం నైవేద్యం పెట్టాలి. ఇప్పుడు 5 అవుతుంది. వేరే నేను పసుబొట్టు ఇచ్చేది ఉంది కాబట్టి ఇక ఇప్పుడు నైవేద్యం పెట్టి పసుబొట్టు ఇచ్చేస్తా. ఇక అప్పటి వరకు మళ్ళీ వీలైనాక నేను మణిదీపవర్ణన చదువుతాను. జనరల్గా మనం ఈ వరలక్ష్మి వ్రతంకి అయితే అందరికి ఇస్తాం, ఫ్రెండ్స్కు వాళ్ళకి ఎవరికైనా ఇస్తాం కదా. కానీ మంగళగౌరి పూజలో మనం పెద్దవాళ్ళకి ఇస్తే చాలా మంచిది. అంటే మనను సుమంగళిగా ఉండమని దీవించే వాళ్ళంటే పెద్దవాళ్ళు. వాళ్ళన్నీ అంటే మన్మలు మన్మరాన్లు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇస్తే చాలా మంచిది. ఇక ముందుగా అయితే పసుపు పెట్టి మరి తర్వాత చేతి కడుక్కొని వచ్చి కుంకుమ, తర్వాత గంధము, పుస్తలకు పసుపు ఇచ్చి తర్వాత ఇక వాయనం ఇవ్వడం. వాయనాల మనం మామూలుగా ఎప్పుడు చెప్పినట్టే తమలపాకులు, తర్వాత శనగలు, పచ్చి శనగలు, నానబెట్టిన శనగలు, తర్వాత అరటి పండ్లు. మనం అమ్మవారి దగ్గర ఏ నైవేద్యం అయితే పెడతామో ఇవాళ పూర్ణం పెట్టిన కదా అవి, తర్వాత గాజులు, ఇక పూలు, ఇక పండ్లు అంటే మనం అరటి పండ్లు ఇచ్చినాం కదా అట్లా. ఇంక ఎవరిని ఇవ్వచ్చు. అంతకుముందు అయితే ఏదైనా బౌల్ లాంటిది కూడా ఇచ్చిద్దు. ఈసారి అయితే నేను ఇంకా తయారు ఏం చేసుకోలే అట్లా. ఇక మార్కెట్ కూడా వెళ్ళలే. సరే మొత్తానికి ఈరోజు మరి మంగళగౌరి పూజ చేసినందుకు ఒక తాంబూలం ఇచ్చిన, చాలా సంతోషం. ఇక మా బావ వాళ్ళ మన్మరాలు కూడా వచ్చిండ్రు. ఇక పిల్లలు ఆడుకుంటుండ్రు. 1 గంట సేపు ఆడుకున్న తర్వాత మరి ఇక వాళ్ళు స్కూల్ నుండి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత ఇక ఆడుకున్నారు రకరకాలు. వాయిస్ ఇక పెడదామనుకున్నా కానీ పెట్టలేదు. ఇక్కడ నేను తాంబూలం ఇస్తున్నా. ఇక నైవేద్యం తినే పిట్టలు 2 వచ్చినాయి, నైవేద్యం తినిపోతున్నాయి. పొద్దున్న పూజ కాగానే అక్కడ నైవేద్యాలు పెట్టిన. ఇక పొద్దున్న నుండి అవి తినుకుంటూ వాటి పని అవి వేస్తున్నాయి. కానీ ఇక నేను షూట్ చేసుడు ఒక్కొక్కసారి వీలైతే ఒకసారి కాదు. మొత్తానికి 2 వచ్చినాయి, ఇక తినిపోయినాయి. చాలా సంతోషం. ఇక అంతే. ఇక అండి నేను అరుణానందగిరి సాయంత్రం బంగ్లాపైకి వచ్చిన. కొద్దిసేపు నడిచి కిందికి పోదాం. పిట్టలు గూట్లకు పోయేటివి కనిపిస్తాయి ఈవినింగ్. మరి ఇంకేం కనిపిస్తలేవు. 6:30 అవుతుంది. సరే కొంచెంసేపు అయితే నడుద్దాం.
పొద్దున గుంపుల గుంపులు పక్షులన్నీ పోయేటివి కనిపిస్తాయి, సాయంత్రం కూడా. కానీ ఇప్పుడైతే ఏం లేవు. కొంచెంసేపు నడిచిన తర్వాత వీలైతే చూపిస్తాం మరి.